వెల్కమ్ టు GGL న్యూస్. కర్నూలు జిల్లా ఎమ్మెగినూరు తహసీల్దార్ కార్యాలయం ముందు CITU ఆధ్వర్యంలో ఆటో ట్రాలీ డ్రైవర్లు ధర్నా. నెలకు 12,000 ఆర్థిక సహాయం చేయాలని డిమాండ్. కూటమి ప్రభుత్వం రేపటి నుండి మహిళలకు ప్రవేశపెడుతున్న ఉచిత బస్సు ప్రయాణం వల్ల తాము నష్టపోతున్నామంటూ కర్నూలు జిల్లా ఎమ్మెగినూరు తహసీల్దార్ కార్యాలయం ముందు CITU ఆధ్వర్యంలో ఆటో ట్రాలీ డ్రైవర్లు ధర్నా చేపట్టారు. ఉచిత బస్సు ప్రయాణంకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం CITU జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం స్త్రీశక్తి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఏర్పాటు చేయడంతో ఆటో డ్రైవర్లు రోడ్డున పడుతున్నారన్నారు. కావున ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు దృష్టిలో పెట్టుకొని వారికి నెలకు 12,000 ఆర్థిక సహాయం అందజేయాలని, పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలపై రాయితీ ఇవ్వాలని, ఆటో డ్రైవర్ల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈరోజు ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించింది. మరి ప్రభుత్వం ఒక పథకం తీసుకొచ్చేటప్పుడు మరి సాధ్యాసాధ్యాలించాలా, మరి ఈ పథకం తీసుకొస్తే దాదాపు లక్షలాది ఉన్న ఆటో డ్రైవర్ల పరిస్థితి అని చెప్పేసి ఒకసారి ప్రభుత్వం ఆలోచించాలా. కేవలం ప్రభుత్వం ఆదుకుంటాం, చేస్తాం, చూస్తామని చెప్తుంది తప్ప ఏ విధంగా ఆదుకుంటుంది అని చెప్పేసి ప్రభుత్వం ఇంతవరకు ప్రకటించలేదు. కాబట్టి మేము CITU ఆటో కార్మిక సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా నెలకు 12,000 రూపాయలు ప్రతి ఆటో డ్రైవర్కు, లైసెన్స్ కలిగిన డ్రైవర్లందరికీ ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే సంవత్సరానికి ఒకసారి వేసే వాహనమిత్ర 15,000 రూపాయలు, గతంలో 10,000 రూపాయలు అన్నాడు ఎవరు, మా వైఎస్ రాజశేఖర రెడ్డి. అది చాలదు, మీకు 15,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి మా ఎన్నికల ముందు చెప్పాడు. కాబట్టి 15,000 రూపాయలు సంవత్సరం మీద ఇంతవరకు ఇవ్వలేదు. జూన్లో ఇచ్చే వాహనమిత్ర కూడా ఇంతవరకు ఇవ్వలేదు. కాబట్టి వాహనమిత్ర పథకం కింద 15,000 రూపాయలు లైసెన్స్ కలిగిన డ్రైవర్లందరికీ ఇవ్వాలని చెప్పేసి, మరి ప్రభుత్వం ఆటో డ్రైవర్లు ఉచిత ప్రయాణం వల్ల నష్టపోతున్న ఆటో డ్రైవర్లకు ప్రతి నెలకు 12,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి, అట్లాగే పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలో రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే రాయితీ ఉందో దాన్ని ఎత్తివేసి ఈ పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను ప్రభుత్వం ఇవ్వాలని చెప్పేసి, సంక్షేమ పథకాలు వేయాలని చెప్పేసి, సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము CITగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అన్న మీ పేరు? కె ప్రభాకర్, ఆటో జిల్లా ప్రధాన కార్యదర్శి, CIT.